కొడుకులు కొట్టి ఎంత కొడుతున్నారు కలుముతా మేము ఏం తినాలి? మాకు ఎలా పెన్షన్ రాకొచ్చింది. 2 నెలలకు ఒకసారి పడితే మేము ఏం తిని బతుకుదాము? మాకు ఎవరు పెడతారు? అడకొచ్చుకుంటే ఒక ఇల్లు ఖాళీ ఒక ఇల్లు పెడితే పెడతారు, లేకుంటే లేదు. ఎవరు పెట్టకొచ్చారు కలుముతా? మా ముసలిలో ఈ చచ్చిపోయే గోషలు ఉన్నాయి. ఏనాన్న నీళ్ళలో మునిగి చచ్చిపోతాం కానీ బతకం పెన్షన్ రాకపోతే. మా పెద్ద కొడుకు కేసీ గారు మాకు ఇప్పుడు ఈ నెలకొచ్చిండు. నెలకు కరెక్ట్ అయ్యి నీ ఇంటికెళ్ళి ఇస్తలేవు కదా గవర్నమెంట్ పైసా. వాడు మీ జోడు పంపిస్తున్నావు, నువ్వు ఇయ్యకొచ్చినావు. అంత తీస్తారు పల్లెటూళ్ళ ఆడ మాకు ఇయ్యరా? ఏమన్నా నేను చచ్చిపోవాలనా? 2 నెలలకు ఒకసారి ఇస్తే బతుకుతాం మేము. అని చచ్చిపోతాం. రానియరు, రాలేదు, ఇయ్యని ఇస్తారు. గీడ బయట కూర్చున్నామని చెప్పిన మేమేం తిన. ఇంకా 4,000 5,000 వేస్తాడు. నా దూర వేస్తాడు, నా కేసీ గారి దూర 5,000. ఇంకా 4,000కే దిక్కులేదు. ఈ 2,000కే దిక్కులేదు మాకు. ఈ 2,000కే దిక్కులేదు. నేను ఏడ్చుకుంటావా ఏం చేస్తానో చూడు. ఉపాసం ఉన్న నాకు అన్నమన్న పెట్టు, కొంత నాన్న చేయి అంట. నేను రాజకీయం చేసిన దాన్ని ఉన్నా. ఈ ఊళ్ళో ఎమ్మెల్యేని తెచ్చిన ఈ ఊరికి ఎమ్మెల్యేని ఎవరు చేయాలి? ఆడపట్టు బాబు మడికిని దాన్ని తెచ్చిండు కట్టుకొని ఎల్లగొట్టిండ్రు గుడిసెల నుంచి. ఈ ఊరికి భయం పడుతుండే ఒకటి సంసారం చేసుకుంటే. ఈ ఊరు దాని సొంతం. నేను ఒక 2 నెలలు అయ్యి ఇయ్యక మొన్న 1 నెల ఇచ్చాను. మర్ర 1 నెల పని. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఇస్తుండ్రు, ఇప్పుడు మంచిగా ఇస్తున్నారు. కేసీఆర్ మంచిగా ఇచ్చిండు. కేసీఆరే మా పెద్ద కొడుకు. కేసీఆరే మా పెద్ద కొడుకు. కేసీఆరే మా పెద్ద కొడుకు. వీళ్ళు కాదు అనాథలు, అనాథలు. రాసుకొని సంతం పెట్టుకొని ఇచ్చిండ్రు అప్పుడు కొద్దిగా. ఆ ఒట్టికి ఇచ్చిండే నా కలుపుతాం.